విభజన జరిగాక రెండు తెలుగు రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కుమారుడి వివాహ పనుల్లో తీరిక లేకుండా గడుపుతున్న మంత్రి ఆహ్వానాల అందజేతలో భాగంగా ఏపీ రాజధాని అమరావతి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబుకు పెళ్లి పత్రిక అందించిన ఈటెల ఆ తర్వాత సచివాలయంలో ఏపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్రకు అందజేశారు. అనంతరం ఈటెలకు అక్కడి అధికారులు కొత్త శాసనసభతో పాటు సచివాలయాన్ని దగ్గరుండి చూపించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు కూడా మా కేంద్ర ఆర్థిక మంత్రి గారి మాటల్లో చెప్పాలంటే దేశంలో ఫాస్ట్గా అభివృద్ధి చెందే రాష్ట్రాలలో, హ్యాపెనింగ్ స్టేట్స్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. విడిపోయే నాడు ఏ భావన అయితే ఉండేనో అందరిలో, ఆ ప్రాంత ప్రజలలో, ఈ ప్రాంత ప్రజలలో, రాజకీయ వ్యవస్థలలో, ఢిల్లీలో కూడా ఏ భావన అయితే ఉండేనో అవన్నీ పటాపంచలు అయిపోయి ఇలా రెండు రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి సంకల్పం, కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నాయి. 3 సంవత్సరాల కాలంలోనే ఇంత ప్రగతి సాధించినాయంటే రాబోయే కాలంలో మరింత ప్రగతి సాధిస్తారనే విశ్వాసం మాత్రం ఉంది.